అయితే యాక్చువల్‌గా మీరు ఇంత కొట్టుకుంటారు, ఇంత తిట్టుకుంటారు కదా! ఆఫ్టర్ నామినేషన్స్ తర్వాత. మళ్ళీ ఎలా అలా అంత ఈజీగా మింగిల్ అయిపోతారు? అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటది? కొట్టుకున్న, తిట్టుకున్న అంత ఫైరింగ్ దగ్గర నుంచి. నిజంగా హానెస్ట్‌లీ ఇండివిడ్యువల్ కంటెస్టెంట్ మైండ్ సెట్టే అన్నది. ఎంత కొట్టుకున్నా కలిసుందాం అని ఫస్ట్ నుంచి తెలిసో తెలవకో మేమందరం అనుకున్నాం. హ్మ్. అందుకనే ఎన్ని గొడవలు జరిగినా మళ్ళీ కామన్ కంపోజ్డ్‌గా వస్తున్నాం. హ్మ్. కానీ ఈ వీక్ నుంచి ఉండదు చూడు. హ్మ్. 100% ఉండదు. హార్మనీ పోయినట్టే. పోయింది. మోస్ట్‌లీ. మొత్తం హార్మోని కొలాప్స్ అయింది. హ్మ్. నిన్న నామినేషన్స్ ఏదో ప్రోమో చూసిన నేను. దేని గురించి మొత్తం అంటారు? ఆ? దేని గురించి? ఒక్క గుడ్ల టాస్క్ వల్ల గుడ్ల టాస్క్ మొత్తం. దారుణంగా నామినేట్ అయ్యాడు ఒక్కొక్కడు. ఆ! ఎందుకంటే గుడ్ల టాస్క్ ముందు వరకు వాళ్ళు మాట్లాడిన మాటలు వేరే, హ్మ్. ఇప్పుడు మాట్లాడిన మాటలు వేరే. హ్మ్. సో డెఫినెట్గా అవన్నీ ఫ్లిప్ అవుతా ఉన్నాయి. హ్మ్. సో స్లోగా ఇట్లాంటిది ఇంకొక గేమ్ పడ్డదనుకో హ్మ్. అయిపోయిందన్న, ఎవడు మాట్లాడుకోడు ఇక. అదే. అయితే విష్ణుప్రియది యాక్చువల్‌గా బాగా సోనియాతో అయింది ఫస్ట్. సగం బట్టలని, తర్వాత ఇలా అని మాట్లాడింది. అడల్టరేటెడ్ జోక్స్. నెక్స్ట్ ప్రేరణతో పడింది. క్యారెక్టర్ లెస్ అని చెప్పి. అంటే విష్ణుప్రియ జర్నీ అలా ఉందా? లేదంటే వీళ్ళ ప్రొవోకింగ్ అలా ఉందా? ఏంటిది? ఏం జరుగుతుంది విష్ణుప్రియ అన్న విషయంలో అయితే అంటే? విష్ణు కొన్ని జోక్స్ వేస్తుందన్న. హ్మ్. అవి ఎట్లుంటాయంటే విష్ణు గురించి తెలిసిన వాళ్ళకి సరదాగా అనిపిస్తాయి. సరదాగా అనిపిస్తాయి. తెలియని వాళ్ళు ఏంటంటే కొంచెం ఫీల్ అవుతారు. అంటే కొంచెం వేరే వేరే కైండ్ ఆఫ్ జోక్స్ వేస్తారని ఫీల్ అవుతారు. హ్మ్. కానీ విష్ణు గురించి తెలిసిన వాళ్ళు విష్ణుని పట్టించుకోరు. ఎందుకంటే విష్ణు ఉండడమే అట్లుంటుంది. హ్మ్. కానీ కొన్ని కొన్ని ఇప్పుడు నా బెల్ పైన వేసినవి ఇట్లాంటివి చూసిన దానివల్ల కొంచెం అది నెగటివ్ పోర్ట్రే అవుతుంది. ఇప్పుడు మొన్న దోశ దగ్గర అసలు అక్కడ ఏం లేదు, ఏం లేదు. అదే కదా! మణికంఠ కానీ గడ పెద్ద ఇష్యూ అయింది. అట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కావాలని చేస్తురేమో అన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది అన్న. హ్మ్. సో అందుకే అవి లేకుండా ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్. హ్మ్. సో, ఇప్పుడు మరి అంటే ఇంత జర్నీ చూసారు. ఇదంతా చూసారు కదా! మీకు టాప్ 5 అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఎవరిని చెప్తారు? ఇప్పుడున్న కంటెస్టెంట్స్‌లా హ్మ్. యష్మి, ప్రేరణ, సీతు, హ్మ్. నిఖిల్ అండ్ నబీల్, హ్మ్. ఈ 5 మంది టాప్ 5 అనుకుంటా. టాప్ 5 విన్నర్ ఎవరు ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఒకవేళ అంటే ఎవ్రీ సీజన్ నుంచి ఒక క్వశ్చన్ ఏముందంటే అమ్మాయిలు గెలవాలి. అమ్మాయిలు గెలవట్లేదు సో ఇప్పటివరకు లేదు. అమ్మాయిలు గెలవాలి అనుకుంటే మాత్రం ఈదర్ ప్రేరణ ఆర్ సీతుకి కన్ఫర్మ్ ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. యష్మి కొంచెం తక్కువ. హ్మ్. అండ్ అబ్బాయిలు అయితే ఇదర్ నిఖిల్ ఆర్ నబీల్ అంతే నేను అనుకోవడం అయితే. అదే ఐదుగురు పేర్లు చెప్పారు. అంటే ఒకళ్ళే అంటే ఐదుగురు బాగా ఆడుతున్నారు కదా! మ్మ్. ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడున్న యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు చూసిన గేమ్‌లో అయితే గనక విన్నర్ ఎవరయ్యే అవకాశం ఉంది అక్కడ? నిఖిల్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. నిఖిలే. ఎందుకంటే నిఖిల్ హ్మ్. ఆల్రెడీ నిఖిల్ వేరే గేమ్ షోలలో కూడా గట్టిగానే టాస్కులు ఆడి ఇవన్నీ ఆడి ఒక మైండ్ సెట్తో వచ్చిండు కాబట్టి నిఖిల్ కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ ప్రిపేర్డ్ అయి ఉన్నాడు గేమ్కి అని నాకు అనిపిస్తుంది. హ్మ్. అంటే మీరు ఫైనల్‌గా మీ